అభిష్ ఖాన్ గారికి అందరికీ సురేందర్ రెడ్డి గారు స్వాగతం సుస్వాగతం. అలాగే పత్తికొండ ఇన్ఛార్జిగా ఉన్న చెర్లపాటి నారాయణ రెడ్డి గారికి కూడా ఊహించిన దానికంటే అత్యధిక సంఖ్యలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని విచ్చేశారు. ఈరోజు ఇంత పెద్దగా జాబ్ మేళా నిర్వహించడానికి గల కారణం ఏమంటారు? గత 2.5 సంవత్సరాలుగా నా దగ్గరికి చాలామంది స్టూడెంట్స్ రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాలు లేక వాళ్ళ సమస్యలను తెప్పడం జరిగింది. మొత్తం నేను కూడా చాలా ఒక 1000 CVs నా ఆఫీస్లోనే నేను కలెక్ట్ చేయడం జరిగింది. సో ఇంత నిరుద్యోగం ఉన్న మన కాన్స్టిట్యున్సీలో, నా కాన్స్టిట్యున్సీలో నేను ఏం చేయగలుగుతాను పిల్లలకి అని ఆలోచించి జాబ్ మేళా ఒకటి నేను మొట్టమొదటి ప్రయత్నంగా నేను జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నాను. ఈ రెస్పాన్స్ బాగా ఉంటే ఇంకా ఫర్దర్ ఫ్యూచర్ కూడా మిగతా ఆదోని అండ్ అదర్ కాన్స్టిట్యున్సీలో కూడా అదర్ ప్లేసెస్లో కూడా కండక్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఇది ఫస్ట్ టైం నేను ఒక ప్రయత్నం నాది. ఈ ఫస్ట్ ప్రయత్నంలో నేను ఫలిస్తే అంటే సఫలం వస్తే ఇక్కడ ఈరోజు ఒక ప్రయత్నం కింద నేను ఈ జాబ్ మేళాని కండక్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ MGRS టెక్నాలజీస్ ద్వారా ఈ ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆల్మోస్ట్ 23 to 25 కంపెనీస్ని ఇక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది. ఒక బీటెక్ స్టూడెంట్స్కే కాదు, బీటెక్ స్టూడెంట్స్కి జనరలీ మంచి కాలేజెస్లో వాళ్ళకి క్యాంపస్ సెలెక్షన్స్ ఉంటాయి, మిగతా పిల్లలకి ఆ అవకాశం ఉండదు. కాబట్టి ఇక్కడ నేను SSC నుంచి PG వరకు అంటే మిక్స్డ్ కేటగిరీ ఆఫ్ జాబ్స్ అనమాట. ఇక్కడ అన్నీ కూడా ఒక సాఫ్ట్వేరే కాకుండా బ్యాంకింగ్ కానివ్వండి అండ్ ఫైనాన్స్ కానివ్వండి, మార్కెటింగ్ కానివ్వండి, అలాగే టెక్నాలజీ కానివ్వండి, ఇలా సంబంధించిన డిఫరెంట్ కంపెనీస్కి సంబంధించి ఇక్కడ అందరినీ పిలవడం జరిగింది. అంటే SSC ప్రతి ఒక్కరికి కూడా అవకాశం దొరకాలి అనేసి ఈ మెగా కండక్ట్ చేయడం జరిగింది. సో ఐఎమ్ హోపింగ్ లైక్ మ్యాక్సిమం అందరికి జాబ్స్ వస్తాయనేసి నేను HRs కూడా బ్రీఫ్ చేయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళకి ఇక్కడ కొన్ని సాఫ్ట్ స్కిల్స్ అనేవి కొన్ని తక్కువగా ఉంటాయి టౌన్స్లో. సో అలాంటప్పుడు మీరు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని అబ్జర్వ్ చేసి మీరు వాళ్ళకి కొంచెం అవకాశాలు ఇవ్వాలనేసి ఐఎమ్ హోపింగ్ అండి. నేను ఆశతో ఉన్నాను, ఆ ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాను మ్యాక్సిమం పిల్లలకి జాబ్స్ వస్తాయనేసి. ప్రయత్నం అనేది ఏదైనా చేస్తేనే కదా ఫలితం వస్తుందా లేదా అనేది మనకు తెలుస్తుంది. మనం ప్రయత్నమే చేయకుండా ఫలితం గురించి ఆశించడం దాంట్లో అర్థం ఉండదు. అందుకని నా తొలి ప్రయత్నం ఇది. ఏదో ఒకటి ప్రయత్నిస్తే కొంతమంది పిల్లల కన్నా ఉద్యోగాలు వస్తాయన్న ఒక చిన్న ఆశతోటి నేను ఇది కండక్ట్ చేయడం జరిగిందండి. రానున్న రోజుల్లో ఇంకా ఏం చేయబోతున్నారు? ఫర్దర్ వచ్చే ఈ ఫలితం, ఈ రిజల్ట్స్ బట్టి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత చేద్దాం. అంతేకాకుండా ఎంప్లాయ్మెంటే కాకుండా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే చిన్న బిజినెస్ పెట్టుకునే దానికి కూడా నేను చాలా ప్రయత్నిస్తున్నాను. కొందరికి వాళ్ళకి లోన్స్ ఇచ్చి, కొన్ని ట్రైనింగ్ స్కిల్స్ ఇచ్చి, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కూడా కొన్ని ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. ఆల్రెడీ మీకు తెలుసు, ఉమెన్కి చాలా మందికి టైలరింగ్ ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి లోన్స్ కూడా ఇప్పించాను. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ నేను జూట్ బ్యాగ్స్ తయారు చేసి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ముందుకు తీసుకెళ్తున్నాను. సో దట్ ఏంటంటే చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు, మిగతా వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకునే దానికి వాళ్ళకి ఏదైనా స్కిల్స్ పైన ఇలాంటివి చేస్తున్నాను. ఇంకా ఫర్దర్ కూడా ఇలాంటివి కొంచెం ముందుకు వెళ్ళి వాళ్ళకి ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నాను. Kandiyala is fantastic because people do not go anywhere. ఇంటింటికి నిరుద్యోగులకి ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తామని చాలా నిరాశ కలిగించాడు. ఇటువంటి ప్రభుత్వం మాకొద్దు. ఎందుకంటే మేము ఎంతోమంది ఆశతో నిరుద్యోగులు పూటగడని విద్యార్థులు కానీ చాలామంది ఉన్నారు. అలాంటి విద్యార్థులకు ఇంత అన్యాయం చేస్తాడనుకోలేదు. చంద్రబాబు నాయుడు అయితేనేమి ఆ రోజు మేనిఫెస్టోలో ఇంటింటికి ఒక ఉద్యోగం లేకుంటే నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పాడు. కానీ ఇంతవరకు అలాంటివి ఏమీ నెరవేర్చలేదు. కానీ ఇలాంటి ప్రభుత్వాలు మాకు ఎన్నున్నా వద్దనుకుంటున్నాం.